హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఇప్పుడు ఈ శారీ కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. వీటికి స్క్వేర్ బీడ్స్, రౌండ్ బీడ్స్, అలాగే ఇంకొక రౌండ్ బీడ్స్ పెద్దవి, చిన్న రౌండ్ బీడ్స్, రోజ్ బీడ్స్ తీసుకున్నాను నేను. ముందుగా ఇలా శారీ కలర్ థ్రెడ్ని తీసుకొని ఇలా స్క్వేర్ బీడ్లోకి తీయాలి. అయితే ఈ స్క్వేర్ బీడ్కి పైన ఒక హోలు, కింద ఒక హోల్ ఉంది. ఆ హోల్ని పైకి ఒకటి కిందికి ఒకటి వచ్చేలాగా చూసుకొని ఆ బీడ్కి టాజిల్ కట్టుకోండి. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాక సిల్క్ థ్రెడ్ని ఇలా జరీ థ్రెడ్తో ఇలా నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత అయితే కావాలో టాజిల్ అంత సైజ్ చూసుకొని ట్రిమ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ ఏమైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. పైకి ఒక హోల్, కిందికి ఒక హోల్ వెళ్ళిపోయేలాగా చూసుకొని సిల్క్ థ్రెడ్ని బీడ్లో నుంచి రానిచ్చి నీట్గా సెట్ చేసుకొని జరీతోటి నాట్ వేసేసుకోవాలి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే నా వీడియో చాలామంది చూడడానికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ ఇంకా నా ఛానల్లో శారీ థ్రెడ్ని కట్ చేయకుండా ఎలా కుచ్చూస్ చేయాలని కొన్ని ఐడియాస్ ఇచ్చాను. అలాగే క్లాత్వి ఎలా చేయాలని కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీలో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా థ్రెడ్ని ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు సేమ్, ఫస్ట్ది ఇది రెండు సేమ్ ఉన్నాయో చూసుకొని శారీకి కట్టేసుకోవడమే. ఇలా శారీ ఫస్ట్ ఇలా టాజిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు హోల్ కింద ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి ఇలా రానించాలి. పైన ఒక రోజ్ బీడ్, అలాగే మధ్యలో స్క్వేర్ షేప్ మధ్యలో ఒక రోజ్ బీడ్, మళ్ళీ పైన ఒక చిన్న రౌండ్ బీడ్ పెట్టి ఇలా శారీ కింది నుంచి రానిచ్చి ఇలా నాట్ వేసేసుకోవాలి. కాటన్ థ్రెడ్ని 4 స్టాండ్స్ తీసుకోండి. 4 స్టాండ్స్ తీసుకొని అది మనం ముడి వేసుకుంటే 8 స్టాండ్స్కి వస్తుంది. శారీకి ఊడిపోకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది థ్రెడ్ కూడా. మళ్ళీ అదే నీడిని కిందికి అవే బీడ్స్లో నుంచి ఇలా కుచ్చులోకి తీయాలి. ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది కుచ్చు కూడా. ఇప్పుడు ఇంకొకటి సేమ్ కింద హోల్లో నుంచి పైకి ఇలా నీడిల్ని రానిచ్చి మధ్యలో ఒక రౌండ్ బీడ్, అదే రోజ్ బీడ్, చిన్న రోజ్ బీడ్, పైన ఒక బీడ్. ఇప్పుడు దీన్ని శారీ కింది నుంచి నేను 2 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్కి టాజల్స్ పెట్టాను, నీట్గా ఉంటుందని. ఇలా శారీ కింది నుంచి నీడిల్ని తీసి ఇట్లా 2 సార్లు చుట్టుకొని పక్క నుంచి ఇలా నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు అదే నీడిల్ని బీడ్స్ అన్నిట్లో నుంచి కిందికి తీయాలి. ఇంతే, ఇలాగే శారీ మొత్తం చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.